హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగులు 4వ భాగాన్ని వినేద్దాం. సాయంత్రం అనగా వెళ్ళినవాడు నైట్ చాలా లేటుగా ఇంటికి వస్తాడు. చరణ్ వచ్చిన అలికిడి విని రూమ్లో నుండి బయటకొచ్చి, బావా భోజనం వడ్డిస్తాను, చేతులు కడుక్కొనిరా. నాకొద్దు. సరే కనీసం పాలైనా తాగుతావా? అవసరం లేదు బావా, అది సాయంత్రం జరిగిన దానికి సారీ అని స్వాతి చెప్పబోయేలోగా నాకు నిద్ర వస్తుంది అని రూమ్లోకి వెళ్తాడు చరణ్. కనీసం తను చెప్పేది వినకుండా స్వాతికి చాలా బాధ ఇస్తుంది చరణ్ అలా ముభావంగా ఉండడం చూసి. అలా 2 రోజులు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలుతుంది. అసలు ఎంత ధైర్యం తనకి? అందరి ముందు పట్టుకొని కొడుతుందా? అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా తనకి? ఇలా కన్ఫ్యూజన్లో ఉండడం నా వల్ల కాదు. ఈరోజు అటు ఇటు తేల్చుకుంటా అని హాస్పిటల్కి బయలుదేరుతాడు చరణ్. అసలు బావ ఏమనుకుంటున్నాడు? అరే ఆ రోజు ఏదో పొరపాటు అలా జరిగితే ఇంత సాధిస్తున్నాడు ఏంటి? అయినా అలా వచ్చి మీద పడిపోయి ముద్దులు పెడితే నాకు భయంగా ఉండదా? ఆ భయంలో ఏదో పొరపాటును నా చేయి చేసుకున్నాను. అరే సారీ చెప్తుంటే అస్సలు పట్టించుకోడే. తను మాట్లాడకుండా పెట్టి చూపిస్తే ఈరోజు అస్సలు ఊరుకోను, ఏదో ఒకటి చేసి మాట్లాడేలా చేస్తాను. ఆయన బావ మాట్లాడకుండా ఉంటే నాకు ప్రాణం పోతున్నట్లుంది అని ఆలోచిస్తూ ఈరోజు ఎర్లీగా ఇంటికి వెళ్ళాలని తొందరగా ఓపీ అంతా చూసి ఇంకెవరైనా తన కోసం వస్తే వేరొక డాక్టర్ని చూడమని చెప్పి ఇంటికి వెళ్ళాలని తన క్యాబిన్ నుండి బయటకు వస్తుంది. అప్పుడే ఒక అమ్మాయి ఇంకొక డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ చూసుకోకుండా స్వాతిని గుద్దుకుంటుంది. దాంతో సారీ అంటూ ఇద్దరు మొహమొహాలు చూసుకుని షాక్ అవుతారు. చూడమ్మా, మీ వాళ్ళు ఎవరూ రానిదే నీకు అభాషణ చేయడం కుదరదు, కనుక మీ పెద్దవాళ్ళని తీసుకొని రండి అని చెప్పి హాయ్ డాక్టర్ అని స్వాతిని పలకరిస్తుంది ఆ డాక్టర్. అభాషణ ఏంటి? బేబీ బాగోలేదా? ఫుల్ హెల్దీగా ఉంది స్వాతి గారు, కానీ ఈవిడి గారు ఎందుకు అభాషణ చేయమంటుంది. మీ వాళ్ళని తీసుకొని రమ్మంటే నాకెవరూ లేరు అంటుందండి. మీకు తెలుసు కదా ఈ మధ్య ఎటువంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఏవో అక్రమ సంబంధాలు పెట్టుకునేది అని తప్పుగా మాట్లాడుతుంటే డాక్టర్ ప్లీజ్, తన అలాంటిది కాదు. మీకు తెలుసా ఈ అమ్మాయి? తెలుసు. మరి ఎందుకు తనకి ఎవరూ లేరంటుంది? ఎందుకు అభాషణ చేయించుకోవాలనుకుంటుంది? నేను కనుక్కుంటాను అని తను తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. తనతో మాట్లాడాలి. కాదు కాదు పోట్లాడాలని వచ్చిన చరణ్ కూడా ఆమె మాటలు విని షాక్ అయ్యి తను ఎందుకు ఇలా చేయాలనుకుంటుందో కనుక్కోవాలని ఆ రూమ్కున్న కిటికీ వైపు వెళ్తాడు వాళ్ళ మాటలు వినడానికి. ఇప్పుడు చెప్పు పద్మ, ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు? నాకు ఇప్పుడే పిల్లలు కనాలని లేదక్క, అందుకే. అటువంటి అటువంటి అప్పుడు ముందే జాగ్రత్తగా ఉండాలి, అంతేకాని కడుపులో ఇప్పుడే ప్రాణం పోసుకుంటున్న పసిబిడ్డ ఊపిరి తీస్తావా? అయినా ఏంటి నువ్వు నాకు ఎవరూ లేరని చెప్తున్నావంట? అసలు ముందు ఈ విషయం మీ హస్బెండ్కి తెలుసా? తెలీదు. వాట్? ఇంత పెద్ద న్యూస్ తనతో చెప్పకుండా నువ్వే డెసిషన్ తీసుకుంటున్నావా? అసలు నువ్వు మీ ఆయనతో సరిగ్గా ఉంటున్నావా? ఆ మాటకి మౌనంగా ఉంటుంది పద్మ. అసలు ఏమైందిరా చెప్పు, నువ్వెందుకు అలా ఉన్నావు? మీ ఆయన చాలా మంచివారని పిన్ని గారు చెప్తుంటే విన్నాను. అలాంటి అతనితో నువ్వెందుకు ఇలా ఉన్నావు? అందరూ నన్నే అనండి, నేనేం చేశానని? ఆయన ప్రేమగా నన్ను చూసుకోవడం మీరు చూసారా? ఓ మాటలు చెప్తే కాదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అని ఏడుస్తూ ఉంటుంది పద్మ. పద్మ ఏమైందిరా? అతను మంచివాడు కాదా? నిన్నేమైనా అంటున్నాడా? నిన్ను బాధ పెడుతున్నాడా? బాధ పెట్టడం అంటే తిడితే కొడితే నా అక్క. అతని బిహేవియర్తో బాధ పెడుతున్నాడు. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, కనీసం మాట్లాడు, ప్రేమగా దగ్గరకు తీసుకోడు. ఉదయం అనగా వెళ్తాడు, ఏ అర్ధరాత్రికో ఇంటికి వస్తాడు. రోజంతా ఒంటరిగా ఇంట్లో ఉన్నాను, కనీసం నువ్వు తిన్నావా ఎలా ఉన్నావని అడగరు. ప్రేమగా మాట్లాడరు, ప్రేమగా దగ్గరికి తీసుకోడు. ఆ ఇంట్లో ఏసీ కూలర్ ఫ్రిడ్జ్ ఎలా ఉన్నాయో నేను అంతే. అవి ఎలా అయినా అవసరం తీరుస్తాయో నేను అంతే. ఇప్పుడు నేను ఒక బిడ్డని కన్నానే అనుకో, ఆ ఇంట్లో భార్య అనే ట్యాగ్తో నేను ఎలా ఉన్నానో బిడ్డ అని వాడు అలాగే ఉంటాడు. నేనంటే నా బ్రతుకు ఇంతే అని సర్దుకుపోతాను, కానీ నా బిడ్డ నన్ను ప్రశ్నిస్తే డాడీ నన్నెందుకు ప్రేమగా దగ్గరకు తీసుకోలేదని నేనేమని సమాధానం చెప్పాలక్క? నువ్వు మా ప్రేమకి ప్రతిరూపానివి కాదు, మా అవసరానికి ప్రతిరూపం అననా? అందుకే అభాషణ చేపించుకుంటున్నాను. నీకు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు పద్మ. అలా ఏమీ కాదు, కావాలంటే నీకు నిరూపిస్తానక్క అని తన హస్బెండ్ రమేష్కి కాల్ చేస్తుంది పద్మ. అతని కాల్ లిఫ్ట్ చేయగానే హలో ఏంటి చెప్పు, కాల్ చేసావు? అది ఏమండి ఎక్కడున్నారు? మినిస్టర్ గారి బందోబస్తులో ఉన్నాను. ఏంటి చెప్పు? అది నాకు కొంచెం హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వచ్చాను. అయితే చూపించుకొని ఇంటికి రా. ఎందుకు అనవసరంగా కాల్ చేయడం అని కాల్ కట్ చేస్తాడు చిరాక. చూసావా అక్క, హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వచ్చాను అంటే కనీసం ఏమైందని కూడా అడగలేదు. అతనికి నేనంటే ఇష్టం లేదక్క. లేదురా, అతను ఏదో వర్క్లో ఉండి అలా మాట్లాడినట్లున్నాడు. ఇది ఈరోజు ఒక్కరోజు కాదక్క, ప్రతిరోజు ఉండేదే. మా పెళ్ళి 6 నెలలు అవుతుంది, కనీసం ఒక షికారుకు కూడా తీసుకుని వెళ్ళలేదు అంటే నమ్ముతావా నువ్వు?
లేదురా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను మీ హస్బెండ్ని పెళ్లిలో చూశాను కదా, అతని కళ్ళల్లో నీ మీద అంతులేని ప్రేమను చూశాను. నేను కానీ నువ్విప్పుడు ఇలా చెప్తుంటే నాకు నమ్మకం కలగడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది, అందుకే అతను అలా ఉన్నాడు. కావాలంటే అతనికి నీ మీద ప్రేమ ఉంది అని నేను నిరూపిస్తాను. నువ్వు ఈ పిచ్చి పని మానేస్తావా? లేని ప్రేమ ఉందని ఎలా నిరూపిస్తావక్క? నీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు చెప్పు? ఒక జీవితం సంతోషంగా ఉంటుందంటే నేను ఎంత టైం అయినా వేస్ట్ చేస్తాను. చూస్తూ ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను అంటుంది. ఇప్పుడు చూడు, మీ ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి అని పద్మ చేతిలోని ఫోన్ తీసుకుని రమేష్కి కాల్ చేస్తుంది. రమేష్ ఫోన్ లిఫ్ట్ చేసి చిరాక, మళ్ళీ ఎందుకు చేశావు అంటాడు. హలో అని స్వాతి అనగాని వాయిస్ పద్మది కాదు అని గుర్తుపట్టి, ఎవరండి మీరు? మా ఆవిడ ఫోన్ మీ దగ్గర ఉందేంటి? మీ ఆవిడ ఇక్కడ హాస్పిటల్ పేరు చెప్పి అక్కడ పడిపోయి ఉంది అండి. తనని హాస్పిటల్లో జాయిన్ చేశాం. తన ఫోన్లో లాస్ట్ నెంబర్ మీది ఉంటే కాల్ చేశానని ఫోన్ పెట్టేస్తుంది స్వాతి. అయ్యో అక్క, అలా చెప్పావేంటి? ఇప్పుడు గనక ఆయన వచ్చారే అనుకో, నువ్వు అలా అబద్ధం చెప్పినందుకు కోపడతారు. అలా ఏం జరగదులే కానీ నాతో రా అని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడుతుంది. పద్మ ఏమైందోనని కంగారుగా హాస్పిటల్కి వస్తాడు రమేష్. పద్మ వివరాలు చెప్పి ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్తాడు రమేష్. స్వాతి ముందే చెప్పడం వలన రిసెప్షనిస్ట్ రమేష్కి స్వాతి ఉన్న రూమ్ చూపిస్తుంది. కంగారుగా స్వాతి ఉన్న వార్డుకు వస్తాడు రమేష్. నిజంగా రమేష్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని పద్మ షాక్ అవుతుంది. డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది అని పద్మని చూపించి అడుగుతాడు. ఓ, ఈవిడ మీ ఆవిడేనా? హాస్పిటల్ ముందు పడిపోయి ఉంటే నీరసంగా ఉందని సెలైన్ ఎక్కిస్తున్నాను. ఆవిడ స్లోలోకి వస్తే కానీ విషయం ఏమి చెప్పలేం. ఓ అవునా అని ఏదో గుర్తొచ్చిన వాళ్ళ డాక్టర్, మా ఆవిడికి ఏమంటే అవి మందులు ఇవ్వద్దు. ఎందుకండి? ఎందుకంటే తను ప్రెగ్నెంట్ ఏమోనని నా డౌట్. మీరెలా చెప్పగలరు? ఎందుకంటే తనకి 2 నెలల నుండి లేడీస్ ప్రాబ్లం లేదు. అలాగే నైట్ పాలు కాంచుతూ వాంతులు చేసుకుంటుంది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు, తినాలి అనిపించడం లేదని. అలాగే తన ఇష్టంగా ఇంట్లో ఉన్న చింతపండుని తినడం నేను చూశాను. అందుకే డౌట్గా ఉంది తన ప్రెగ్నెంట్ ఏమోనని. మీరు ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత తనకి మెడిసిన్ యూజ్ చేయండి అంటాడు. పద్మ, స్వాతి ఇద్దరు షాక్ అవుతారు. పద్మ అయితే ఫుల్ షాక్ అవుతుంది. తన పర్సనల్ ప్రాబ్లం కూడా ఈయన ఎంతగా గుర్తుపెట్టుకున్నారని, అలాగే ఏమీ పట్టించుకున్నట్లు ఉండే తనని ఎంత గమనిస్తున్నాడా అని షాక్ అవుతుంది. రమేష్ చెప్పడంతో తనకి తెలిసిన విషయమే అయినా కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది. పద్మ ప్రెగ్నెంట్ అని తెలిసిన రమేష్ ఆనందానికి అవధులుండవు. వెంటనే పక్కనే ఉన్న నర్సుని పిలిచి తన పర్సులో ఉన్న అమౌంట్ అంతా ఇచ్చేసి స్వీట్స్ తెచ్చి అందరికీ పంచమంటాడు. ప్రేమగా పద్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. పద్మకైతే ఆ స్పర్శ నిజంగానే కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడూ అతను తనని తాకినా ఏదో తన అవసరం కోసం అనిపించేదే కానీ ఇప్పుడు పెట్టిన ముద్దు ప్రేమకి చిహ్నంగా అనిపిస్తుంది తనకి. అతను ముద్దు పెట్టినప్పుడు అతని మీసాలు గుచ్చుకొని చక్కలికిలిగా అనిపించి కొంచెం కదులుతుంది. దాంతో తన స్రోవ వస్తుందని అప్పటి వరకు పక్కన కూర్చుని తన తల నిమురుతూ తన చేయి పట్టుకున్న రమేష్ పైకి లేచి కూర్చుని గంభీరమైపోతాడు. అతనిలో క్షణంలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోవడం స్వాతి, పద్ముల వంతవుతుంది. పద్మకి మెలకువ రాగానే మీరేంటిక్కడ అంటూ భర్తని ప్రశ్నిస్తుంది. కొట్టానంటేనా? నీకు ఆరోగ్యం బాగోలేక బయటకు వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకోవడం లేదు తెలీదా? అంటే అది మీకు కాల్ చేశాను. నాకు నీ చుట్టూ తిరగడం తప్పించి ఇంకొక పని లేదనుకుంటున్నావా? ఇంకోసారి అలా ఒంటరిగా రాకు అని సీరియస్గా చెప్పి స్వాతి వైపు తిరిగి, మేడం, మెడిసిన్ ఏదైనా యూజ్ చేయాలా? అది గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. సరే, నేను ఆవిడ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను అనేసి అక్కడి నుండి వెళ్తాడు. పద్మ రమేష్ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది. పద్మ స్వాతి వైపు చూసి, చూసావా అక్క, నేను ముందే చెప్పాను కదా తనకి నేనంటే ఇష్టం లేదని. ఆహా, ఇష్టం లేకుండా ఇంత దూరం ఆగమేఘాల మీద వచ్చారా చెప్పు? కనీసం నేను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ కనీసం నాకు చెప్పాలని అనుకోలేదు చూడు. నువ్వు చెప్పావా? చెప్పలేదు కదా. ఆ మాటకి మౌనంగా ఉంటుంది పద్మ. చూడు పద్మ, కొందరు తమ ప్రేమని చేతల్లో చూపిస్తారు, కొందరు మాటల్లో. కానీ మా మరిది గారు అలా కాదు, అతని మౌనంలో చూపిస్తున్నాడు. నువ్వంటే చాలా ప్రేమ ఉంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయడమే అతనికి తెలియడం లేదు. నువ్వే అతన్ని అర్థం చేసుకుని అతని ఫీలింగ్స్ బయటపడేలా చేయాలి. అతను ఏదో విషయంలో కొంచెం నర్వస్గా ఉన్నాడు. నాకు తెలిసి సైకియాట్రిస్ట్ దగ్గర చూపిస్తే అతని ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. ఒకసారి ఆయన్ని కన్సల్ట్ అవ్వమను అని డాక్టర్ నెంబర్ అతని డీటెయిల్స్ చెప్తుంది. అమ్మో, ఆయన డాక్టర్ దగ్గర చూపించుకోమంటే నాకు ఏ రోగం, నేనెందుకు చూపించుకోవాలని అంటే నేనేం చెప్పాలక్క అది అని తను ఏదో చెప్పేలోగా డాక్టర్ రమ్మంటున్నారా అని తను తీసుకుని వెళ్తాడు రమేష్. గైనకాలజిస్ట్ డాక్టర్ లోపలికి వచ్చిన పద్మను చూసి, ఇదిగో అమ్మాయి, నీకెన్నిసార్లు చెప్పాలి, నేను నీకు అబార్షన్ చేయడమ్మా. ముందు నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకురాపు.
ఇప్పుడు అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంతా బిడ్డలు వద్దు అనుకున్న వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాని అని ఆవిడ తిడుతూ ఉంటే చాలా కోపం వస్తుంది రమేష్కి. అబార్షన్ చేయించుకోవాలని అనుకుంది అనే దానికి కోపం వచ్చేస్తుంది. ఇంకా బోనస్గా ఆవిడ తిట్టడంతో మండిపోతుంది అబ్బాయి గారికి. కోపంగా అతన్ని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్తాడు. కోపంగా అతని చెంప పగలు కొడతాడు. అతను కొట్టిన ఫోర్స్కి కింద పడబోతున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి పట్టుకుంటారు. ఎవరా అని చూసిన రమేష్ అండ్ పద్మ ఇద్దరు షాక్ అవుతారు. వాళ్ళెవరో కాదు, రమేష్ పేరెంట్స్. పద్మ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో వాళ్ళ కోడలు ఇంటికి వచ్చినంతసేపు కూడా ఉండలేకపోవు. వెంటనే వాళ్ళని విష్ చేయాలని వస్తారు. ఏంట్రా నువ్వు చేసిన పని? కడుపుతో ఉన్న పిల్లని కొట్టచ్చా? కొట్టాలా చంపాలా? ఆ కడుపే లేకుండా చెయ్యాలని చూసింది నాన్న నీ కోడలు. ఏంట్రా నువ్వనేది? తన అబార్షన్ చేయించుకోవాలనుకుంది నాన్న. ఆ మాటకి షాక్ అయి నోట మాట రాదిద్దరికి. అయినా అంత కష్టం నీకేమొచ్చిందమ్మా? కనీసం మాతో మాట కూడా చెప్పకుండా మా ఇంట్లోకి రాబోతున్న సంతోషాన్ని ఎందుకు చిదిమేయాలనుకున్నావు? అత్తమ్మ అలా నిలదీస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తనకి. అప్పటి వరకు రమేష్ పద్మాని కొట్టిన షాక్లో ఉన్న స్వాతి తేరుకుని మీ అబ్బాయి వల్లనే అండి అంటుంది. నా వలనా? అవును నీ వల్లని. కొంచెంసేపు అభిమానంగాను ఇంకొంచెంసేపు అమానుషంగాను ప్రవర్తించే నీ బిహేవియర్ అర్థం కాకే పాపం పిచ్చిది ఈ పని చేయాలనుకుంది. అయినా మీరెవరు? ఇది మా ఫ్యామిలీ విషయం, మేం మాట్లాడుకోగలం. నేను ఇక్కడికి ఒక డాక్టర్గా రాలేదు, ఒక చెల్లికి అక్కగా వచ్చాను అని పద్మ తనకి ఎలా రిలేటివో చెప్తుంది. అయినా గాని మీరేంటి తప్పు నాది అంటున్నారు? భార్యని ప్రేమిస్తూ బాధ్యతగా చూసుకోవడమా నేను చేసిన తప్పు? ప్రేమ ప్రేమ అనేది మీ మనసులో ఉంటే కాదు అండి, అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే భార్యని చూసుకోవాల్సింది బాధ్యతతో మాత్రమే కాదు, ప్రేమగానూ చూసుకోవాలి. అవసరమైతే వాడేసుకున్న వస్తువు కాదు తను. రమేష్కి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేస్తుంది తను. ఇన్నాళ్ళు కొడుకు కోడలికి ప్రైవసీ ఇద్దామని వాళ్ళకి కొంచెం దూరంగా వేరొక ఇంట్లో ఉన్న అత్తమామకి కొడుకు తనతో ప్రవర్తించిన తీరు గురించి చెప్తుంది పద్మ. ఏంట్రా ఎందుకలా బిహేవ్ చేసావురా తనతో? అంటే ముట్టనట్లు. నీకు తనంటే ఇష్టం లేదా చెప్పు? నీకు తను నచ్చిందంటేనే కదా మేము సంబంధం మాట్లాడింది. నచ్చి చేసుకున్నప్పుడు ఎందుకు తనతో అలా ఉన్నావు? అది ఏంటంటే నాన్న, మా ఫ్రెండ్ చెప్పారు, భార్య మాటలు వింటూ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే నెత్తికెక్కి కూర్చుంటారంట. వాళ్ళని ముందు నుంచే హద్దుల్లో పెట్టాలి. మనకు నచ్చిందే చేయాలి. వాళ్ళ మీద ఎంత ప్రేమన్నా బయటకు ఎక్స్ప్రెస్ చేయకూడదు. వాళ్ళ అవసరాలు మాత్రమే తీర్చాలని. అంతా విన్న రమేష్ ఫాదర్ అండ్ మదర్కి చాలా కోపం వస్తుంది. ఎవడ్రా మాట చెప్పిన వెధవ? ఎవరో నూటుకో కోటుకో ఒకరు అలా ఉంటారని అందరినీ అలాగే చూడమని ముక్కు మొహం తెలియని మన కోసం పెళ్ళి అనే బంధంతో 3 మురాల పసుపు తోడని విలువ ఇచ్చి మన వంశాన్ని అభివృద్ధి చేసి కష్టసుఖాల్లో పాలు పంచుకుని మనలో ఒకరిగా కలిసిపోయి వచ్చిన ఆ పిల్లని బాధ పెడతావా అని బాగా తిడతారు వాళ్ళు. స్వాతి కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. తన వెనకే చరణ్ కూడా వెళ్తాడు. వాహ్ సూపర్ స్వాతి, నువ్వు యాక్టర్ కావాల్సిన దాని పొరపాటయ్యి డాక్టర్ అయిపోయావు. ఆ మాట విని ఎవరా అని వెనక్కి తిరుగుతుంది స్వాతి. చరణ్ అక్కడ చూసి షాక్ అవుతుంది. బావా నువ్వేంటిక్కడ? నా సంగతి తర్వాతలే గాని ముందు ఇది చెప్పు, నువ్వు నిజంగా మన చేతుల్లోని మాటల్లోనూ ప్రేమ చూపిస్తే ఎదుటివారికి తెలుస్తుందా? డెఫినెట్గా. అలా అయితే నా ప్రేమ నీకెందుకు తెలియడం లేదు? మాటల్లో ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేశాను. మొన్న కిస్ చేసి నా ప్రేమను తెలిపాను. కానీ ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాలేదా లేకపోతే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నావా? ఏంటి అది ప్రేమనా? వ్యాలంటైన్స్ డే రోజు అపార్ట్మెంట్లోని అందరినీ ఏదో పేరెంటానికి పిలిచినట్టు పిలిచి అందరి ముందు ప్రపోజ్ చేస్తావా? వాళ్ళందరి ముందు నువ్వు అలా ప్రపోజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సిగ్గుతో చచ్చాను తెలుసా? మొన్న ఫ్రెండ్స్తో ట్రూత్ ఆర్ డేర్ ఆడి వాళ్ళు ఏదో చెప్పారని కనీసం నాకు నీ ఫేస్ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా ఓ మీద పడి ఇలా పెట్టేస్తే ముద్దయిపోతుందా అని చరణ్ని కిస్ చేసి వదులుతుంది స్వాతి. స్వాతి అలా కిస్ చేస్తుందని కొన్ని చరణ్ షాక్ అవుతాడు. తర్వాత తనకు ఒక చిలిపి ఐడియా వస్తుంది. నేనేం అలా కిస్ చేయలేదు. చేసావు, కావాలంటే చూడు నా లిప్స్ని ఎలా కొరికేశావు. ఏం కాదు, నేను అలా చేయలేదు, జస్ట్ ఇలా కిస్ చేశాను అని మళ్ళీ కిస్ చేస్తాడు. అలా కాదు ఇలా అని స్వాతి, ఇలా కాదని అలా అని చరణ్ ఇలా కిస్ చేసుకుంటూనే ఉంటారు. నర్స్ మేడం అని డోర్ కొట్టే వరకు వాళ్ళు ఏం చేస్తుందో గుర్తుకొచ్చి దూరం జరుగుతారు. యూ చీట్, నన్ను మాటల్లో పెట్టి మాయ చేసావు బావా, అసలు నిన్ను అని కొట్టడానికి వస్తున్న స్వాతిని తన కౌగిల్లో బంధిస్తాడు చరణ్. బావా వదులు. అమ్మో నువ్వు నన్ను కొడితే నాకు భయం. వేషాలు వేయకు బావా, ఇది హాస్పిటల్, మన ఇల్లు కాదు. ఏదైతే ఏంట్లే, స్వీట్ మెమరీస్లు గుర్తుంటాయి ఇవన్నీ అని స్వాతిని వదులుతాడు. రమేష్ ఫ్యామిలీ మొత్తం ఇంటికి వెళ్తారు.
అందరూ సైలెంట్ లైట్గా భోజనం చేసి ఎవరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు పడుకోవాలని వెళ్తూ ఉంటారు. పద్మ ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి రమేష్ వెళ్ళబోతాడు. వాళ్ళ పేరెంట్స్ రమేష్ని ఆపి, నువ్వు ఇప్పటి నుండి కోడల రూమ్లో ఉండొద్దు. ఎందుకు? ఎందుకంటే భార్య బాధ్యత మాత్రమే కాదు, భవిష్యత్తు తను లేకపోతే నీకు లైఫే లేదని ఎప్పుడు తెలుస్తుందో, తన మీద నీకు ప్రేమ ఎప్పుడు పుడుతుందో అప్పుడే ఈ రూమ్లోకి ఎంట్రీ. అప్పటి వరకు ఆ హాలే నీకు గతి అని కోపంగా చెప్పేసి పద్మ రూమ్లోకి వెళ్తుంది రమేష్ మదర్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.